ఆ 11 కూడా ఉండేది కదా, 0 ఉండేది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ జగన్ అన్నపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై డైరెక్ట్ సెట్టర్లు వేశారనమాట. సో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. హీరోలకి పని ఏంటి, హీరోలు ఎందుకు రావాలి, నాకేమనిపించిందని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకేమనిపించింది అన్నది కూడా మీరు వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ వచ్చి రావడంతోనే జగన్ అన్న సింబల్ ఉంటుంది కదా, మైక్ పని చేస్తుందా లేదనే సింబల్, ఇలాంటి సింబల్స్తో జగన్ అన్నని డైరెక్ట్గా సెటర్ వేసాడు అనమాట. అప్పట్లో వైఎస్ఆర్ సిపి హాయంలో ఉన్నప్పుడు ఈయన టీటీడీకి సంబంధించి పొజిషన్లో ఉండే నుంచి బయటకు పంపించేసారు. అంతా గొడవ అయిపోయింది అనమాట. తర్వాత అక్కడ నుంచి నా జనసేనకు రావడం, జాయిన్ అవ్వడం, మళ్ళీ అప్పటి నుంచి ఆపోజిట్ అవ్వడం, వైఎస్ఆర్సీపీని తిట్టడం అలాంటివి స్టార్ట్ చేస్తున్నాడు. లాస్ట్ బ్రో సినిమాలో కూడా అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ రిప్రజెంట్ అయ్యేలాగా ఒక సీన్ ప్లే చేశారనమాట బ్రో సినిమాలో. ఇప్పుడు సేమ్ ఈ సినిమాలో కూడా అలాంటి రోలే, కరెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రిప్రజెంట్ చేసేలా ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారో ఏంటో తెలియదు కానీ, సో డైరెక్ట్ పృథ్వీ గారు అయితే అలా చెప్పారనమాట. 11 సీట్లే ఉన్నాయి, అన్ని పోయాయని చెప్పే క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేసేలాగా ఉందని ఆ ఐడియా లాంచ్ లో చెప్పాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు అనమాట. జగన్ అన్న లాగానే సైన్ చేస్తూ జగన్ అన్నకు డైరెక్ట్ గా సెటిల్ వేసాడనమాట. దీనికి జగన్ అన్న ఫ్యాన్స్ చాలా హట్ అయినట్టున్నారు. కామెంట్ లో ఇష్టం వచ్చినట్లు కామెంట్ పెడుతున్నారు అనమాట, దారుణంగా. సో అది అట్లా ఉంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ కామెంట్ చేశారనమాట. ఒకప్పుడు టికెట్లు రేట్లు పెంచమని వెళ్తే టికెట్ రేట్లు పెంచకుండా హీరోలతో నమస్కారాలు పెట్టించుకోవడం, వాళ్ళని పెట్టించుకోవడం, హీరోలను రమ్మనడం ఎంతవరకు కరెక్ట్? హీరోలు రారు, హీరోల కింద ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళే వచ్చి మాట్లాడతారు. హీరోలు ఎందుకు రావాలి? సినిమా రంగానికి రాజకీయ రంగు పిలమకండి అని చెప్పేసి డైరెక్ట్ గా సెటర్లు వేశారనమాట. అంటే అప్పుడు జగన్ అన్న పిలిపించుకున్నాడు కదా హీరోలు అందరినీ. ప్రభాస్ వెళ్ళాడు, మహేష్ బాబు వెళ్ళాడు, చాలా మంది పెద్ద పెద్ద హీరోలు, చిరంజీవి కూడా వెళ్ళారనమాట. సో అది నచ్చలేదని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి. నాకు ఏమనిపించింది వీళ్ళిద్దరు మాట్లాడమంటే, వీళ్ళు పార్టీ నాయకులు, జనసేన లీడరు, పృథ్వీ కూడా జనసేన కార్యకర్త కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆపోజిట్ పార్టీ గురించి ఖచ్చితంగా ఏదో రకంగా సెటిల్ వేస్తారు. ఇది యాజ్ యూజువల్ కామన్ అనమాట. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు, రేపు వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అందులో మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది వైఎస్ఆర్ సిపి జగన్ అన్న ఫ్యాన్స్ అయితే బాగా హట్ అయినట్టున్నారు. కామెంట్లు, ట్రోల్స్ బాగా చేస్తున్నారు. సో మీకేమనిపించింది? సో కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా కింద కామెంట్ చేయండి. మీరు గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించినది కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.